Hi, welcome back to Rama Reddy Maths Academy. Okay, today I'm going to explain our another topic in the sequence and series, that is the rabies test. Okay, before going to discuss the rabies test, first I need to recollect our previous class. What is that? P test. First నేర్చుకున్నాము P test. Next one is the comparison test, and our last one is the D'Alembert ratio test. Okay, first of all, ఇవి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది నా ప్రీవియస్ క్లాస్లో నేను మీకు చెప్పాను. కానీ ఇప్పుడు ర్యాబీస్ ఎందుకు వచ్చాం మేడం? ఓకే, ఇది రాలేదండి, ఇక్కడ నుండి నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. దెన్ ఆఫ్టర్ దాట్ కంపారిజన్ ఎప్పుడు చేశాను? డిఎల్ఎంబర్ట్లో 2 చేశాను. వన్ ఈజ్ ద పీ సిరీస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద కంపారిజన్. బోత్ అప్లై చేశాను. కానీ ఇక్కడ ఏంటి, ఫస్ట్ డిఎల్ఎంబర్ట్ అంటే ఏంటి చూడండి, ఎందుకంటే డిఎల్ఎంబర్ట్కి దీనికి రిలేషన్ ఉంది. డిఎల్ఎంబర్ట్ అంటే ఏంటిది? UN/UN+1 ఇచ్చినటువంటి సిరీస్, పాజిటివ్ సిరీస్ ఉండి UN/UN+1 లిమిట్ n tends to infinite. ఇదేమవ్వాలి, దీని ఈక్వల్ టు ఒక ఫైనైట్ వాల్యూ అనుకుంటే, ఆ ఫైనైట్ వాల్యూ ల్యాండా అనుకుంటే, ల్యాండా గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, ల్యాండా లెస్ దెన్ 1 అయినప్పుడు డైవర్జెంట్, ల్యాండా ఈక్వల్ టు 1 అయినప్పుడు టెస్ట్ ఫెయిల్స్. రైట్? అది ఎలా చేసాము? ఇక్కడ చేసిన తర్వాత టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు యూ నీడ్ టు గివ్ ద కన్క్లూజన్. మనం కన్క్లూజన్ ఇచ్చాము. ఆ కన్క్లూజన్లో సపోజ్ మనకి UN/UN+1లో పీ సిరీస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చా, అండ్ కంపారిజన్ టెస్ట్ చేయొచ్చా, చేసి అక్కడి నుంచి కన్క్లూజన్ ఇచ్చాము. కానీ ఇక్కడ ఏంటిది, ఇప్పుడు ఈ కేసుకి ఎప్పుడు వెళ్ళాలంటే డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్లో కన్వర్జెంట్ డైవర్జెంట్ కాకుండా టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు, అంటే ల్యాండా ఈక్వల్ టు 1 టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు మనకి ఛాన్స్ లేదు. దెర్ ఈజ్ నో ఛాన్స్ టు అప్లై దీస్ 2 cases. ఓకే, దెన్ దట్ కేస్ వీఆర్ యూజింగ్ రాబీస్ టెస్ట్. ఏం చెప్తున్నాను? డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్లో టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి? పీ సిరీస్ కంపారిజన్ సిరీస్ అనేది మనం అప్లై చేయలేనప్పుడు దట్ కేస్ ఏం చేయాలి? అలాంటి కేసులో మనం రాబీస్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాము. అది ఎలా యూజ్ చేస్తామో దాని కండిషన్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హాయ్, ఏం చెప్పాను ఇందాక? రాబీస్ టెస్ట్ ఎప్పుడు చేస్తాను? డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్ అనేది ఫెయిల్ అయినప్పుడు రాబీస్ టెస్ట్ యూజ్ చేయాలి. దాని కండిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. వాట్ ఈజ్ అవర్ రాబీస్ టెస్ట్? సమ్మేషన్ UN ఈజ్ ఎ పాజిటివ్ టర్మ్ సిరీస్ అండ్ లిమిట్ n tends to infinite n UN/UN+1 -1. Means this simplification that is considered as k అనుకుంటే, if k greater than 1, the series is convergent. K is greater than 1, the series is convergent. And K is less than 1, the series is divergent. And K is equal to 1, the rabies test fails. But this is not happen in your engineering. Okay, ఇది మనకి అవ్వదు. ఇక్కడ ఎలా చూస్తామంటే, ఫస్ట్ రాబీస్ టెస్ట్ ఇక్కడి వరకు చెక్ చేసిన తర్వాత UN/UN+1 టర్మ్లో ఎక్స్ ఉంటే నార్మల్ n పవర్స్ ఏంటిది ఫైనైట్ పవర్స్ ఉంటే మనం కంపారిజన్ టెస్ట్ చేస్తాము. ఇంక్రీజింగ్ పవర్స్ ఉంటే డిఎల్ఎంబర్ట్ నుండి ఐదర్ పీ టెస్ట్ ఆర్ కంపారిజన్ టెస్ట్ చేస్తాము. లేదంటే టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు రాబీస్ చేస్తాము. ఆ టెస్ట్ ఫెయిల్ అయిన కేసులో నేను చెప్తున్నాను రాబీస్ ఎలా చేయాలి. n/UN ఏంటిది ఇచ్చినటువంటి డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్లో ఒక టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసి దాన్ని nతో ప్రోడక్ట్ చేసినప్పుడు యూ విల్ గెట్ 1 అనదర్ వాల్యూ. దట్ వాల్యూ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 1 కన్వర్జెంట్ అండ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1 డైవర్జెంట్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 టెస్ట్ ఫెయిల్స్. అది ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ కేసులో వెరీ ఇంపార్టెంట్, లిజన్ కేర్ఫుల్లీ. డిఎల్ఎంబర్ట్ రేషియో చేసినప్పుడు లిమిట్ n tends to infinite UN/UN+1 అనేది 1 వచ్చి, ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్స్ ఈ 1 కావచ్చు, 1/x సంథింగ్ రావాలి, బట్ ఈ అనే టర్మ్ రాకూడదు. ఇఫ్ యూ గెట్ ఈ దెన్
అప్పుడు ఏం చేయాలి? ఈ వచ్చినప్పుడు గో ఫర్ లాగరిథమిక్ టెస్ట్. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇక్కడికి జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. ఈ రాకుండా మనం ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు ఈ వస్తే లాగరిథమిక్, ఈ రాకపోతే రాబీస్కి వెళ్ళిపోతాము. టెస్ట్ ఫెయిల్యూర్స్ కేసులో ఇప్పుడు డిఎల్ఎంబర్ట్లో. దిస్ ఈజ్ అవర్ ఇన్ఫర్మేషన్. నేను ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తానో విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఓకే, ఏం చెప్తున్నాను? రాబీస్ టెస్ట్ n of un upon un plus 1 minus 1 అంటే ఏంటిది? nతో ప్రోడక్ట్ చేసి ఒక టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫైనైట్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అండ్ లెస్ దెన్ 1 అయితే డైవర్జెంట్. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తాను. ఏంటంటే టెస్ట్ ద కన్వర్జెంట్ ఆఫ్ టెస్ట్, నేను CGT అని రాస్తాను, మీరు రాయొద్దు ఎగ్జామ్లో. టెస్ట్ ద కన్వర్జెంట్ ఆఫ్ సమ్మేషన్ 4, 7, 10 so on 3n plus 1 upon 1, 2, 3 so on n into x to the power of n. See, all of you observe the problem. ఈ ప్రాబ్లం చూడంగానే మనకి ఇలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ ఇది ఎలా తెలుస్తుందంటే మీకు మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈజీగా మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు రైట్ అవర్ UN అనేది ఎలా ఇచ్చాడు? సో ఆన్ ఏమన్నాడు? ఆల్రెడీ దిస్ ఈజ్ సమ్మేషన్ ఇచ్చేసాడు, రైట్? నో నీడ్ టు రైట్ ద UN. ఓకే, ఎలా ఇచ్చాడు? నౌ ఐ నీడ్ టు యూజ్ రాబీస్. ప్రాబ్లం క్లియర్గా చూడండి, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని బట్టి ఒక ప్రాబ్లం చూసారంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది రాబీస్, నేను డిఎల్ఎంబర్ట్ నుంచి రాబీస్కి ఎక్కడ జంప్ అయ్యాను అనేది మీకు తెలుస్తుంది. లిజన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డామ్ షూర్ క్వశ్చన్. ఓకే, హియర్ UN ఈజ్ గివెన్. వాట్ ఈస్ దాట్? అవర్ UN 4, 7, 10 so on 3n plus 1 upon 1, 2, 3 so on n into x to the power of n. This is our UN. Rabies test నేను ఏం చేయాలి? You need to write UN plus 1 also. నేను UN plus 1 కూడా రాస్తున్నాను. What is our UN plus 1? n ప్లేస్లో n ఉన్న ప్లేస్లో n plus 1 రాయండి. అప్పుడు అది ఏమవుతుంది? 4, 7, 10 so on. చూడండి, 3 of n is replaced with n plus 1. అప్పుడు అది ఏమవుతుంది? 3n plus 3 plus 1 అంటే ఏంటిది? 3n plus 4 అవుతుంది. ఓకే, నేను n టర్మ్ ఫస్ట్ n టర్మ్ రాస్తాను, దాని తర్వాత n plus 1 టర్మ్ ఏంటిది? ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఇట్ ఈస్ 3n plus 4 upon 1, 2, 3 so on n into n is replaced with what? n plus 1 x to the power of n plus 1. Okay, next what we have to do? You need to find UN upon UN plus 1. నేను ఇక్కడ లిమిట్ n tends to infinite UN upon UN plus 1 క్యాలిక్యులేట్ చేస్తాను ఫస్ట్. ఓకే, వాట్ ఈజ్ అవర్ UN అపాన్ UN ప్లస్ 1? ఎందుకు నేను చెప్తాను, లిజన్ కేర్ఫుల్లీ, డోంట్ స్కిప్ ద వీడియో. ఓకే, UN అపాన్ UN ప్లస్ 1. UN ఏంటి? వాట్ ఈజ్ అవర్ UN? 4, 7, 10 3n plus 1 x power n upon 1, 2, 3 so on n. చూడండి, డివైడెడ్ బై దిస్ అంటే ఫ్రాక్షన్ ఏమవుతుంది? UN ప్లస్ 1 టర్మ్ మళ్ళీ రివర్స్ అవుతుంది దీనికి ప్రోడక్ట్లో. నేను డైరెక్ట్ ప్రోడక్ట్లో రివర్స్ చేసి రాస్తున్నాను. 2, 3 సో ఆన్ n ఇంటూ n ప్లస్ 1 అపాన్ 4, 7, 10 so on 3n plus 1, 3n plus 4 x to the power of. ఓకే, న్యూమరేటర్లో ఉంది కదా,
నేను డినామినేటర్ టర్మ్ రాయాలి కదా, x to the power of n plus 1. నేను x power n అండ్ x అని రాస్తున్నాను. ఎందుకో చెప్తాను. ఎందుకని ఈజీ క్యాలిక్యులేషన్. x power n plus 1, I need to write x power n and x. Now ఏవేవి క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి మా. చూడండి 4, 7, 10, 4, 7, 10, so on 3n plus 1 x power n, 3n plus 1 x power n, 1, 2, 3, so on n, 1, 2, 3, so on n. Then what is the remaining terms? What is the remaining terms here? ఏమున్నాయి మనకి? un upon un plus 1 is, in the numerator what is the remaining? n plus 1. In the denominator 3n plus 4 into x. ఇక్కడ ఇన్ జనరల్గా మనం ఏం చేస్తాము, డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్లో కూడా ఫైనైట్ పవర్స్ ఆఫ్ n, హైయెస్ట్ పవర్స్ ఆఫ్ n ఇన్ ద న్యూమరేటర్, డినామినేటర్, టేక్ ఇట్ అవుట్. అప్పుడు నేను ఇది n ఇక్కడ కామన్ తీస్తాను, 1 plus 1 by n అవుతుంది. హియర్ ఆల్సో యూ కెన్ టేక్ ఇట్ అవుట్ n, 3 plus 4 upon n x. ఇది క్యాన్సిల్ అండి. ఓకే, this is what after that what we have to do, you need to apply the limit n tends to infinite. ఇప్పుడు నేను ఏం చేయాలి, నా కేసు ఏంటి, లిమిట్ n tends to infinite, లిమిట్ n tends to infinite un upon un plus 1 చేస్తాను. లిమిట్ n tends to infinite, ఇది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఒక స్టెప్ రాస్తున్నాను. ఇక్కడ లిమిట్ n tends to infinite పెడితే 1 by infinite 0, అంటే 1 plus 0 upon 3 plus 0 of x, అంటే ఏమొస్తుంది నాకు 1 by 3x. లిజన్ కేర్ఫుల్లీ, వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇన్ జనరల్గా డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్లో ఇఫ్ యూ సింప్లిఫై దిస్ టర్మ్ యూ విల్ గెట్ సమ్ సిరీస్, రైట్? కానీ ఇక్కడ ఏమొచ్చింది, డైరెక్ట్ యూ విల్ గెట్ ఎక్స్ వాల్యూ. అంటే ఏంటి, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ టు అప్లై పీ టెస్ట్ అండ్ కంపారిజన్ టెస్ట్? మనం డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్లో ఏం చేస్తాము, un by un plus 1లో సిరీస్ వచ్చినప్పుడు, సిరీస్ సపోజ్ ఇలా ఉందనుకోండి, దీని నుంచి నేను ఇక్కడ నుంచి v తీసుకుంటాను, u తీసుకుంటాను, కంపారిజన్ నుంచి p టెస్ట్ నుంచి నేను చెప్తాను. కానీ ఇక్కడ మనకు అలాంటి ఛాన్స్ ఉందా? లేదు. అందుకని డైరెక్ట్ ఏమని రాస్తాను నేను, లిమిట్ n tends to infinite. సపోజ్ ఇప్పుడు నేను డిఎల్ఎంబర్ట్లోనే రాస్తున్నాను, చూడండి. లిమిట్ n tends to infinite, un upon un plus 1 is 1 by 3x from what? Ratio test. From ratio test. Ratio test summation un is convergent. CGT అంటాను, డోంట్ వరీ, కన్వర్జెంట్. ఎప్పుడు మనకి కన్వర్జెంట్? ఇఫ్ 1 by 3x is greater than 1 అయినప్పుడు. x టర్మ్ని గ్రేటర్ దెన్ 1 అంటే నేను దీన్ని ఇంకెలా రాయొచ్చు, x డినామినేటర్ని న్యూమినేటర్కి చేంజ్ చేస్తే గ్రేటర్ దెన్ కాస్త లెస్ దెన్ అవుతుంది, x లెస్ దెన్ 1 by 3 ఇలా రాయొచ్చా? ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నేను డిఎల్ఎంబర్ట్ రాస్తున్నానని వినండి, దట్స్ ఇట్. నెక్స్ట్, లిమిట్ n tends to infinite. ఓకే, డైరెక్ట్ ఇంకొకటి ఎలా రాయొచ్చు, ద సిరీస్ సమ్మేషన్ un is dvgt, divergent, when if 1 by 3x is less than 1. అంటే ఏంటిది, x is greater than 1 by 3. ఇదొకటి. లాస్ట్ ఏంటిది, అండ్ టెస్ట్ ఫెయిల్స్. ఎప్పుడు టెస్ట్ ఫెయిల్స్? ఇఫ్ 1 by 3x is equal to 1. ఇప్పుడు వచ్చామండి మన కేస్కి. అంటే x is equal to what? x is equal to 1 by 3. x is equal to 1 by 3 అయినప్పుడు టెస్ట్ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, యూ విల్ నాట్ ఎవాల్యుయేట్ ద లిమిట్ హియర్, రైట్? దీన్ని మనం ఏమి ఎవాల్యుయేట్ చేయలేము. అప్పుడు ఇన్ దిస్ కేస్, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ టు అప్లై పీ సిరీస్? నో. ఎనీ ఛాన్స్ టు అప్లై కంపారిజన్? నో. అందుకని
ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేశారా? ఎందుకు రియల్ నెంబర్ చెక్ చేశాను? చెక్ చేసిన తర్వాత దెర్ ఈజ్ నో ఛాన్స్ టు అప్లై ద పీ టెస్ట్ అండ్ కంపారిజన్ టెస్ట్. ఇప్పుడు నేను ఏం అప్లై చేస్తున్నాను? రాబీస్ టెస్ట్. వాట్ ఈజ్ అవర్ రాబీస్ టెస్ట్? చూడండి, రాబీస్ టెస్ట్ ఎలా అప్లై చేస్తాను? లిమిట్ ఎలా చేయాలి? ఇక్కడ limit, what is our condition? Limit n tends to infinite n un upon un plus 1 minus 1. ఇదండి మన కండిషన్ బీస్ది. అంటే నేను ఏం చేస్తాను దీన్ని ఇప్పుడు చూడండి, n into what is our term here? un by un plus 1 after simplification. This is our term, right? n plus 1 by 3n plus 4, right? And ఇప్పుడు ఈ టర్మ్ నాకు ఏమవుతుంది చూడండి, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నేను ఇక్కడ ఏం చేయాలి? -1 అని రాయండి. డైరెక్ట్ ఇది రాయొద్దు, ఎందుకని యూ నీడ్ టు సబ్ట్రాక్ట్ -1, రైట్? ఇప్పుడు నేను ఇందులోంచి -1 తీసేసినాక రాయండి, ఈ వాల్యూ రాయకండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? దీని వాల్యూ చూడండి, ఇది నేను ఈజీగా ఎలా రాస్తాను? n plus 1 minus 3n minus 4 upon 3n plus 4 అంటే ఏమొస్తుంది నాకు? n plus 1 ఇదేమొస్తుంది? minus 2n minus 3 upon 3n plus 4. ఓకే, minus, okay, 3n plus 3. Where is our 3n? No. n plus 1. Yes. సి, ఈ టర్మ్లో నాకు ఏది ఉంది? 1/3. ఎక్స్ ఈజ్ రీప్లేస్డ్ విత్ 1/x. ఓకే, ఫైన్. ఈ టర్మ్ ఉంది కదా, ఎక్స్ ఉంది కదా, మీరు ఎక్స్ మర్చిపోతున్నారు. నేను ఇక్కడ ఎక్స్ అనేది ఒకటి ఉంది కదా, దాన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఎలా? n plus 1/3n plus 1 into x. Here our x is what? x is 1/3. నేను 1/3తో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 3n plus 4 into 1/3. అంటే ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? 3n plus 3 upon 3n plus 4. ఓకే, 3n plus 3 upon 3n plus 4. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ అర్థమైందా? ఒక స్టెప్ మిస్ అయింది. ఇక్కడ దీన్ని నేను ఇక్కడ ఏం చేశాను? ఎక్స్ ప్లేస్లో 1/3 అనేది ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 1/3 అనేది సబ్స్టిట్యూట్ చేసి రాశాను. అప్పుడు ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఇది నాకు ఏమొస్తుంది? 3n plus 3 upon 3n plus 4 and minus 1. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నాకేమొస్తుందంటే 3n plus 3 minus 3n minus 4 అవుతుంది. 3n plus 4 అదే. ఓకే, minus 1/3n plus 4. ఓకే, నేను ఎల్సిఎం తీసి సింప్లిఫై చేస్తే నాకు -1/3n plus 4 వచ్చిందండి. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ని నేను ఎలా రాస్తాను? మల్టిప్లై విత్ n అంటే -n/3n plus 4. ఓకే, దిస్ ఇస్ అవర్ వాల్యూ. ఓకే, అంటే ఇదేంటిది? లిమిట్. ఇది దేని వాల్యూ అండి? లిమిట్ n tends to infinite n into un upon un plus 1 minus 1, which is nothing but -n/3n plus 4. Listen,
ఇక్కడ వరకు చేశానండి. ఇక్కడ వరకు చేస్తే మన కేసు ఏంటిది, యూ నీడ్ టు గెట్ సమ్ ఫైనైట్ వాల్యూ ఆఫ్టర్ సింప్లిఫికేషన్. అంటే యూ నీడ్ టు అప్లై ద లిమిట్ హియర్. లిమిట్ అప్లై చేయాలంటే నేను ఫైనైట్ పవర్స్ ఫ్రమ్ ద న్యూమరేటర్ డినామినేటర్ టేక్ ఇట్ అవుట్. అప్పుడు అది ఏమవుతుంది, మైనస్ ఎన్ కామన్ 1 ఉంటుంది, ఈ ఎన్ కామన్ 3 plus 4 upon n, and n get cancelled, minus 1 by 3 plus 4 by n. Apply the limit here, n tends to infinity, limit apply చేస్తే ఏమవుతుంది, 3 plus 0 అంటే ఏమొచ్చింది నాకు, minus 1 by 3. Is it clear? ఏమొచ్చింది నాకు ఇక్కడ, minus 1 by 3. Therefore you can conclude the problem here. నాకు వచ్చిందండి రిజల్ట్ ఏంటిది, limit n tends to infinite, n into un upon un plus 1 minus 1 is minus 1 by 3. What is our rabies test? This test, rabies test em kavali, this result, suppose k, if k greater than 1, convergent, CGT, k less than 1, divergent. కానీ ఇక్కడ ఏమొచ్చింది నాకు, మైనస్ 1 by 3. therefore మైనస్ 1 by 3 is less than 1. కాబట్టి నేను ఏమని చెప్తాను, ఫ్రమ్ ద rabies test, therefore ఫ్రమ్ rabies test ఏమవుతుంది, k less than 1, divergent. therefore un is divergent. ఎప్పుడు, minus 1 by 3 is less than 1. This is a conclusion. Listen carefully. Very important problem. చూడండి, స్టెప్ బై స్టెప్ అర్థమైంది కదా. un ఫైండ్ అవుట్ చేశాను, un plus 1 ఫైండ్ అవుట్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, యూ నీడ్ టు ఫస్ట్ ఫైండ్ లిమిట్ n tends to infinite, un by un plus 1 కనుక్కొని ఇది నేను డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్లోనే ఉన్నాను అనుకొని దాని కన్క్లూజన్ తీసుకోండి. అప్పుడు అదేమవుతుంది, ఇక్కడ ఫ్రమ్ రేషియో టెస్ట్ నుంచి దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 కన్వర్జెంట్, లెస్ దెన్ 1 డైవర్జెంట్, అండ్ x ఈక్వల్ టు 1 by 3 అయినప్పుడు టెస్ట్ ఫెయిల్ అవుతుంది. టెస్ట్ ఫెయిల్ అవుతున్నప్పుడు ఆ కేసులో x ఈక్వల్ టు 1 by 2 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ కేస్, un by un plus 1లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు నాకు, నేను రాబీస్కి వెళ్ళిపోతాను. ఆ రాబీస్ ఏంటిది, n ఇంటూ un by un plus 1లో నేను ఇక్కడ x ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేశాను, 1 by 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ వచ్చింది. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ దిస్ ఈజ్ మైనస్ n by 3n plus 4. దానికి నేను లిమిట్ అప్లై చేస్తే ఐ గాట్ minus 1 by 3. అంటే ఫైనైట్ వాల్యూ k అనేది minus 1 by 3. ఫ్రమ్ రాబీస్ టెస్ట్ k అనేది ఇక్కడ ఏంటి, లెస్ దెన్ 1. k అనేది లెస్ దెన్ 1 కాబట్టి ఇచ్చినటువంటి సిరీస్ ఏమవుతుంది, డైవర్జెంట్. ఈజ్ ఇట్ క్లియర్? ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను మీకు ఇస్తాను, మీరు సాల్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ ఏ టెస్ట్ కేస్ చేయాలి. ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ పీ టెస్ట్, నెక్స్ట్ కంపారిజన్ అండ్ డిఎల్ఎంబర్ట్ నుంచి కొంచెం ఫార్వర్డ్ ఏంటిది, రాబీస్ కూడా రానప్పుడు మనకి ఈ అనేది వచ్చింది అనుకోండి, ఇక్కడ un by un plus 1 అప్పుడు లాగర్థమిక్. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.